మరి ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. పరిపాలన ఎలా ఉంది? ఏముందయ్యా, ఏం బాగలేదు. ఇస్తామన్నా ఏమి ఇవ్వలేదు. వ్యాపారాలు లేవు. ముందు మెయిన్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, అన్న క్యాంటీన్ పెట్టాము, దీపం పథకం ఇచ్చాము. దీపం పథకం ఏంటి, ఏమి ఇచ్చారు? గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు. ఎవరు ఇచ్చారు? మొన్న ఎవరో అన్నారు డబ్బులు పడలేదంట. వాళ్ళు గ్యాస్ బండ్ బుక్ చేశారంట. డబ్బులు 2వ రోజు చేస్తామన్నారు. పడలేదంట డబ్బులు. నాకు 2-3 చెప్పారు అన్నమాట, డబ్బులు పడలేదని. కొంతమందికి పడుతున్నాయి బ్యాంకుల్లోనే. 24 గంటల్లో పడకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము, దానికి కూడా కాల్ చేయొచ్చు అని చెప్పి. మొన్న వరదలు వచ్చినాయి. అసలు వారంటీలు పెట్టి 50 ఏళ్ళకి ఇస్తే ఎంత బాగుండేది. మీకు డైరెక్ట్గా పడతాయన్నారు. ఈ సచివాలయం తిరిగి తిరిగి కలెక్టర్ ఆఫీస్కి తిరిగి ఎవరి దగ్గర నాకే పడలా. మా షాప్ మొత్తం మునిగిపోయింది దూరిపిల్లారులో. నాకే పడలేదు. తిరిగి వదిలేశాను. వెరిఫికేషన్ కూడా ఫోన్ చేశారు. వెళ్ళాను, కలిశాను, మాట్లాడాను ఈఆర్ఓ తోటి. అయినా పడలేదు డబ్బులు. వదిలేసుకున్నాం. ఏం చేస్తాం? మా తమ్ముడు ఉన్నాడు పీదర్శిని కాలనీలో. పీకలో నీళ్ళు వచ్చినాయి, ఆడికి పడలా డబ్బులు. పూర్తిగా నీళ్ళకి 25,000, సగం నీళ్ళు. అదే కొంతమందికే పడ్డాయి, కొంతమందికి పడలా. తిరిగి వదిలేశారు. సచివాలయానికి వెళ్తే ఏమంటున్నారు వాళ్ళు? పడతాయి అంటున్నారు. అంతకు మించి 2వ మాట చెప్పరు సచివాలయం వాళ్ళు. మిగతా మనం ఏమి అడిగి ఎప్పుడు పడతాయి ఏంటని మాకు తెలియదయ్యా. మమ్మల్ని వెరిఫికేషన్ చేయమన్నారు. అంతవరకు మా పని. అంతవరకు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే సిచ్యువేషన్లో వాలంటీర్స్ కనుక ఉంటే ఎలా ఉండేదంట? బ్రహ్మాండంగా ఉండేది. ఇట్లా మిస్ అయ్యేవాళ్ళు కాదు. చక్కగా ఇళ్ళకెళ్ళి వాళ్ళు చెప్పినట్టే పైన వాళ్ళకి 10,000, కింద మునిగి వాళ్ళకి తెలుసుంది కదా. అందరూ ఊరన్న తర్వాత అందరూ మునిగింది కదా. దేంట్లో ఇంకా మినాయింపు ఏం లేదు కదా. చక్కగా డబ్బులు వాళ్ళకి అంతే. తిరుగుడు తప్పేది ఎంత బాగుండేది. అందరికి నచ్చేది ఆ పని అయితే. మరి ఇప్పుడు వాలంటీర్స్ కూడా అసెంబ్లీలో మంత్రి డొల్లా వీరాంజనేయ స్వామి వాళ్ళు వాలంటీర్స్ ఈ అవస్థలోనే లేరు, వాళ్ళని కొనసాగించడానికైనా తీసివేయడానికైనా అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. మరి వీళ్ళు ముందు ఎందుకు చెప్పారు? ఎలక్షన్ ముందు మేము వాళ్ళు కంటిన్యూ చేస్తాము, 10,000 ఇస్తామని చెప్పేసి సీఎం చెప్పారు మాటేగా. మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదుగా. ఇప్పుడు వాళ్ళు ఏదో అవసరమైతే వాడుకుంటున్నాడు వాళ్ళని. తర్వాతనేమో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. హక్కులు లేవు, అర్హత లేదు, అదేదని. వాళ్ళకి జీతాలు 1 రూపాయి లేదు. అది కరెక్ట్ అని చెప్పండి. ఒక సీఎం ఇచ్చిన మాట కదా అది. వాళ్ళకి వచ్చినదే 5,000 జీతం, 10,000 ఇస్తారని ప్రకటించావు, మీరే ప్రకటించారు. అది అమలు చేయాలిగా. ఎంతమంది ఉన్నారు పేదోళ్ళు, ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. వాలంటీర్స్ మాకు రాజకీయ రంగులు ఏం పొలవద్దు, గత ప్రభుత్వంలో ప్రజలకు మేము ఎలా సేవలు అందించాము, ఈ ప్రభుత్వంలో గల అనిశ్చితను అందిస్తాము, కొనసాగించండి, లేకపోతే మేము ధర్నాలు చేస్తాము అంటున్నారు. మరి కరెక్టే కదా వాళ్ళన్నమాట. వాళ్ళ బాధ వాళ్ళది. డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? వాలంటీర్స్ని అతను కూడా కొనసాగిస్తారని చెప్పారు. అవును, చెప్పిన మాట వాస్తవమే. చెప్పారు కానీ చేయలేదు. వాలంటీర్ల కంటే సచివాలయ ఉద్యోగాలు మెరుగ్గా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. మెరుగ్గా పని ఎట్ట చేస్తా? అంతమంది చేసే పని వీళ్ళు 10 మంది 5 ఎట్ట చేస్తారా? నువ్వు చెప్పు. అంతమంది ఉంటే వాళ్ళు లక్షల్లో ఉన్నారు వాలంటీర్లు. వాళ్ళందరూ పని వీళ్ళు చేస్తారు 10 మంది. 1వ తారీఖు పెన్షన్లో 98% అమలు చేస్తున్నారు. వాలంటీర్స్ వ్యవస్థ కంటే సచివాలయం సిబ్బంది అంటారు కదా. అదొకటి ఇస్తున్నారు. పెన్షన్ల మట్టుకు ఇస్తున్నారు. ఎందుకు ఇచ్చినట్టు చెప్పాలా, ఏంది ఇవ్వలేదని చెప్పాలి. అది మరి పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాలకి ఏమొచ్చినాయి? ఏం రాలే, శూన్యమే. ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు. ఎలా చెప్తావా నువ్వు? అంత సీనియర్ సీఎం ఎలా చెప్తావు మాట? ముందెవరు చెప్పమన్నారు? ఈమని ఎవరు చెప్పారు? మేము అడగలేదుగా. నువ్వు ఇయ్యని మేము అడగలేదు కదా. ఇస్తారనేది నువ్వే కదా. ఇస్తారన్నప్పుడు మాట నిలబెట్టుకోవాలి. మరి మనం అడిగామా? జనాలు ఓటేసుకుని అడిగామా? మాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు కదా. ఇస్తారని ఆశ కల్పించావు. సీఎం 40 సంవత్సరాలు సీనియారిటీ ఉంది, ఇస్తాడని నమ్మారు జనాలు. ఇప్పుడేమో ఖజానాలో డబ్బులు లేవు, మీరు అర్థం చేసుకోవాలంటే ఇంకేం చేస్తారు చెప్పు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి రాష్ట్రం ఖజానా మొత్తం ఖాళీ చేసాడు, అందరికి అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పోయిన ప్రభుత్వంలో ప్రజలకి ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చి ఖజానా ఖాళీ చేశాడు, అందుకు అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు కదా. ఖజానా ఖాళీ. అంతకుముందు ఆయన దిగిపోయినప్పటికి ఎంత ఉన్నాయి ఖజానాలో? ఆయన దిగిపోయేటప్పటికి ఎంత ఉన్నాయి ఖజానాలో? 1,00,000 కోట్లు ఉన్నాయంట చంద్రబాబు దిగిపోయేటప్పటికి. ఈయన 5 లక్షల కోట్లు వెళ్ళి ఉంచాడు ఖజానాలో. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు. ఇస్తానన్న పథకాలన్నీ మాట తప్పకుండా ఇంకా చెప్పనే కూడా ఇచ్చాడు. ఇంకా అప్పుగా అక్కడ ఇంటికి తీసుకొచ్చిస్తాడా? ఏనైనా ఇవ్వడు, ఆయన ఇంట్లో చేతి డబ్బులు ఇవ్వడు కదా. మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అప్పు కూడా మళ్ళీ మన ఎత్తిన పడ్డదనుకో, చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. అంటే ఈ పథకాలు మొత్తం కూడా ఎవరికి అందించలేదు, వాళ్ళ వైసీపీ నేతలకు కానివ్వండి కార్యకర్తలకు అందించారని చెప్పేసి కూడా కొంత
అంటున్న మాట మీరేమంటారు? అది మనకు తెలియదయ్యా, మనకు తెలియని మాట మనం చెప్పు. రేపు సంక్రాంతి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రానున్నారు, ఎలా అనిపిస్తుంది? రావాలి, రాకపోతే ఎట్లాగా ఆపోజిట్ పార్టీ కదా, రావాలి, ఆయన సొంతం ఆయనకు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో 151 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయిపోయిందంటే మీరు ఏం చెప్తారు? దాని గురించి మనం మాట్లాడదు, మోసం అని అందరికీ తెలిసిపోయింది, ఏం చెప్తాము. అంటే ప్రజల్లోకి వచ్చి కేడర్కి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఇప్పుడు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే జనాలకి ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు కాబట్టి, అంతే. ఆయన మా చుట్టం కాదు, ఈయన మా చుట్టం కాదు, మన పని మనం చేసుకోవాల్సింది కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అంటే ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు వైసీపీ నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు కానివ్వండి, అలాగే నాయకులు కూడా రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గే అవకాశం ఉంటుంది కదా? ఇవన్నీ మామూలే కదయ్యా, ఇవాళ కొత్త కాదుగా, ఎప్పుడైనా జరుగుతున్నది కదా ఇది. దీంట్లో నుంచి దాంట్లో పోవడం, దాంట్లో నుంచి దీంట్లోకి రావటం ఏంటి, ₹7 వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అది ఇప్పుడు మనం ఉన్నాము, ఎవరు అభిమానం ఉంటే వాళ్ళకి వేస్తాం ఓటు. వాళ్ళు అట్లా కాదుగా, ఈ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళందరినీ అది చేసాడు, ఇది చేసాడు అన్ని రకాలుగా మాట్లాడతారు, మళ్ళీ ఆయన దగ్గరికి పోతారు. ఆ రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారు. వాళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? ఎలా ఉంది అతని పరిపాలన? డిప్యూటీ సీఎం గురించి అసలు ఏముంది చెప్పుకోవటానికి? ఏం చేస్తున్నాడు చెప్పు, ఏమన్నా ఉందా? ఇంకా జనాలు రెచ్చగొడుతున్నాడు. మన దేని నిమిత్తం పురుషత్వం, మీరందరూ ఏంది కదలకుండా ఉంటారు, అసలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అప్పుడు ఏదో వచ్చింది సబ్జెక్టు సనాతన ధర్మం. ఏం చెప్తా, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా మొత్తం దెబ్బతినిపోయింది, హోంమంత్రి పదవి కూడా నేనే తీసుకుంటాను ఆశా కూడా అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాట. ఎందుకు ఇచ్చారా? ఆయన తీసుకోవచ్చు ఫస్టే, ఎందుకు ఇచ్చారయ్యా? మరి అప్పుడు ఆపోజిట్ పార్టీలు అప్పుడేమో అది ఇది అది అని అనింది, ఇప్పుడు ఆమె చేసేది, ఆమెకి ఇచ్చిన పోస్ట్ ఆమె చేయలేకపోతుంది. ఇవన్నీ జరిగి కాలేజీలో మొన్న ఇదే ఊరు కైకులూరా, అదే ఊరు గుడ్లవల్లేరులో ఎంత స్కామ్ జరిగింది, ఏం చేసిందామా? మళ్ళీ తర్వాత ఎన్ని జరిగినాయి, ఆడపిల్లలు అత్యాచారాలు ఎన్ని జరిగినాయి, ఏం చేసింది చెప్పు? యాన్ని గవర్నమెంట్ ఆపలేకపోతున్నాయా? జరుగుతూనే ఉన్నాయి, గవర్నమెంట్ దాన్ని ఆపలేకపోతుంది. అత్యాచారాలు ఎన్ని భయంకరంగా జరుగుతున్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి ఏమో, గవర్నమెంట్ భయం లేదు. దానికి సరైన శిక్ష పెడితే, జీవో పాస్ చేస్తే అప్పుడు ఏమైనా మారిపోతుందేమో. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే క్రమశిక్షణ ఉంటుంది అంటారా? 100% చెప్పలేము. ఆయనకి మాట్లాడటమే పాపం, ఆయన రాజకీయం ఇంతకుముందు చేయలేదు.